హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి వైరల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే నేపాలీ చుక్కోని రెసిపీ. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని కేవలం 5-10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకొని ఈ పెరుగుని మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ముందుగానే 2 ఆలుగడ్డలని ఉడకపెట్టుకొని తీసుకున్నాను. దీన్ని పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులోనే ఒక సగం నిమ్మకాయని పిండుకోవాలి. ఇవన్నీ పెరుగులో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మీకు పెరుగు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కలుపుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ నాకు ఇక్కడ కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లోనే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. దీంట్లోనే కొన్ని కరివేపాకులను తుంచి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇవి వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్లోకి దీన్ని మొత్తం వేసుకొని దీంట్లో మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో ఈజీగా నేపాలీ చుక్కోని రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి, రోటీలోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.